హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నిర్మలా పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారత్ బ్లాగ్స్ 11. నేను ఈరోజు మా విలేజ్లో ఉన్నాను. అయితే ఈ ప్రీవియస్ వీడియోలో తాటిపండు గురించి చెప్పాను కదండి. అయితే ఆ తాటిపండు ఎలా వస్తుందో, దాన్ని ఎలా కాల్చామో ఈరోజు వీడియో అయితే అది ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూపించేవి తాటి చెట్లు అండి. మనం సమ్మర్లో ముంజలు వస్తాయి కదా, ఇవి తాటి చెట్లు. విలేజ్లో పెరిగే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదిగోండి, ఇవి తాటికాయలు. అవి పండిన తర్వాత ప్రకృతి సిద్ధంగానే కింద పడిపోతాయండి, ఇలా పడిపోతాయి. వీటిని మనము ఎలా కాల్చాలో, ఎలా తినాలో చూపిస్తా ఫ్రెండ్స్. తినే వీడియో అయితే మీకు ప్రీవియస్ వీడియో చూపించిన, కాల్చేది చూపిస్తా చూడండి. అన్నీ ఎండిపోయిన పుల్లలు, కట్టెలు తెచ్చి ఒక దగ్గర అంతా పెట్టాము. అయితే మంట పెట్టామండి. ఇప్పుడు చూడండి, మొత్తం కొంచెం మంట అంతా రాజేసి కొంచెం నిప్పులు తయారైన తర్వాత ఇందులో తాటికాయలు వేయాలి. వర్షం పడడం వల్ల కొంచెం పచ్చిగా ఉంది గడ్డి, సో అందుకని కొంచెం టైం పడుతుంది మంట రావడానికి కూడా. చూడండి, ఇంకా గడ్డి అనేది వేస్తున్నాను అందుకని. మీరు ఎప్పుడైనా చూసారండి తాటికాయలు కాలవడము? మీరు ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మంట చూడండి, మంట వచ్చి మంచి కొంచెం నిప్పులు అయిన తర్వాత కాయలను అనేది ఇందులో ఇట్లా వేయాలి. ఇలా తాటికాయలను కాలవడం కానీ, లేకపోతే మీరు కాలుస్తుంటే చూడడం కానీ ఎవరైనా చూసారా? చూస్తే కమెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం కాలుస్తున్నాను. చూడండి, మొత్తం మంట రావడానికైతే అంతా కట్టెతోటి దాన్ని సరి చేస్తున్నా. తాటిపండు తింటే చాలా మంచిది, ప్రకృతి సిద్ధంగా పండింది కాబట్టి చాలా మంచిది. లాస్ట్ టైము దీని గురించి చాలామంది కామెంట్స్ చేశారు. ఇది హెల్త్కి చాలా మంచిది, దీంతో రెసిపీస్ కూడా చాలా చేస్తారంట. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి, ఈ సీజన్లోనే వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే మనం సీజనల్ ఫ్రూట్ తింటే చాలా మంచిది. చూడండి, మొత్తం కాలినాయి అన్నీ. 4 కాలిన తర్వాత వీటిని అన్నీ పక్కకు తీసి ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడవాలి. ఎందుకంటే మనం కాల్చినాం కదా, నల్లగా ఉంటుంది కాబట్టి పొడి అనేది రాలుతుంది. ఇప్పుడే కాల్చినాం కదా, కాలుతుంది, చాలా వేడిగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, వీటిని మంచిగా చేసి పెట్టాలి. తర్వాత చూడండి, మంచిగా కాలిపోయింది చూడండి ఫ్రెండ్స్ తాటిపండు అనేది. దీనిలో 3 గింజలు ఉంటాయి. ఆ సీడ్స్ తీసి తింటే ఈజీగా వస్తుందండి. ఫస్ట్ నాకు తెలియలే, మళ్ళీ తిన్నప్పుడు నెక్స్ట్ చెప్పారు ఎవరో మన సబ్స్క్రైబర్స్, అలానే తిన్నాను. తాటిపండు అయితే కాలింది మంచిగా. చూడండి, వీటినన్నిటిని తుడిచాలి మంచిగా క్లాత్ తీసుకొని. చూసారా ఫ్రెండ్, ప్రకృతి ప్రసాదించిన వరం, విలేజ్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇది తింటే చాలా మంచిది. ఈ సీజన్లోనే అవైలబుల్లో ఉంటుంది. మీకు అవైలబుల్లో ఉంటే మాత్రం దీన్ని తినండి. ఎలా కాల్చారో, ఎలా వచ్చిందో చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, టేక్ కేర్, సర్వే జన సుఖినో భవంతు.